కార్తీక పౌర్ణమి రోజున బెల్లంతో ఇలా చేస్తే భూములు కొంటూనే ఉంటారు. ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. కార్తీక పౌర్ణమి అత్యంత శక్తివంతమైనది కాబట్టి ఈ రోజు తప్పనిసరిగా మీరేంటంటే గనక బెల్లం పరిహారం అనేది చేసుకోండి. బెల్లం భగవంతుడికి నివేదన అయ్యే పదార్థం కాబట్టి పౌర్ణమి చాలా చాలా పవర్తో కూడి వస్తుంది. అందుకే ఈ రోజున బెల్లం పరిహారం చేయటం వల్ల మనకేంటంటే గనక భూలాభం కలగటం కానీ, అలానే కాకుండా బంగారు నగలు కొనటం కానీ ఇదంతా కూడా జరుగుతుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి మీరేంటంటే బెల్లం తీసుకోండి. అంటే మనకు ఇలా పావు కేజీ అర్ధ కేజీ బెల్లం దొరుకుతుంది కదండి, ఆ బెల్లాన్ని తీసుకోండి. అలా తీసేసుకొని దానిపైన ఏంటంటే గనక మీ పేరు పైన రాసి కింద బెల్లం పైన మేము భూములు కొనాలి, బంగారం కొనాలి అని రాయండి. అలా రాసిన తర్వాత ఆ బెల్లాన్ని ఏంటంటే గనక చక్కగా రావి చెట్టు మొదట్లో కానీ లేదంటే వేప చెట్టు మొదట్లో కానీ గోతిని తీసి పాతి పెట్టండి. ఇలా చేయటం వల్ల మీరేంటంటే బంగారం కొనటం కానీ భూములు కొనటం కానీ జరుగుతుంది. భూమిలో పాతి పెడుతున్నాం కాబట్టి భూమాత అనుగ్రహం కలుగుతుంది. అలానే కాకుండా శివపార్వతుల అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుందని మనకు పురాణాలలో చెప్పబడుతుంది. పౌర్ణమి రోజున సమయం అంటూ ఏమీ లేదు. ఎప్పుడు చేసిన ఫలితాలైతే వస్తాయి. ఆ ఫలితాలను మీరు చూసి ఆశ్చర్యానికి గురవుతారు. కాబట్టి తప్పక ఏంటంటే గనక ఈ పరిహారాన్ని ఆచరించండి. ఆచరించేసి ఫలితం అనేది పొందండి. అలానే కాకుండా ఈ పరిహారాన్ని అయితే తప్పక చేసుకోండి. మీకు మంచి జరుగుతుంది, మంచి ఫలితాలు వస్తాయి. ఎవరికైతే భూమి కొనుగోలు చేయాలని ఉంటుందో అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఒక 3 నెలలు తిరిగే లోపే భూమి కొనుగోలు చేస్తారని మనకు శాస్త్రం చెబుతుంది.